హలో అండి. వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్. ఇప్పుడు మనం పిల్లలకి స్కూల్ యూనిఫామ్ 9 to 12 ఇయర్స్ పిల్లలకి ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. వాళ్ళకి ఈ విధమైన కొలతలతో అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. తర్వాత ఈ డ్రెస్ ఇలా ఈ విధంగా జిప్ ఎలా వేయాలి, ఇంతకుముందు వీడియోలో నేను నార్మల్గా హుక్స్ రింగ్ పట్టీతో చూపించాను అనమాట. ఇప్పుడు జిప్ ఎలా వేయాలి అన్న ప్రాసెస్లో అయితే 9 to 12 ఇయర్స్లో పిల్లలకి ఈ కొలతలతో అయితే మనకి యూనిఫామ్ సరిపోద్దండి. సో రానివారు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేసేయండి. ఇదిగోండి, ఇక్కడ మొత్తం మనకి టోటల్గా 2 మీటర్ల క్లాత్ అయితే సరిపోతుందండి 9 to 12 ఇయర్స్. ఈ విధంగా మీరు డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఇదిగోండి, మధ్యలో ఇలా టక్ పెట్టుకుని కట్ చేసుకుని పెట్టుకోండి. ఇక్కడ యూనిఫామ్ చూద్దాం. ఇది బాగా కొంచెం కురుసగా ఉందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ 17 ఇంచులు మాత్రమే ఉంది. ఇంకో కొంచెం పొడుగు పెట్టమన్నారు. 4 ఇంచుల వరకు 4-5 ఇంచులు పెట్టుకోవచ్చు. 22 ఇంచులు అనమాట. ఫోల్డ్ చేయడానికి ఇంకొక 3 ఇంచులు మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మొత్తం మనకు వచ్చి ఇదిగోండి 30 ఇంచుల వరకు పొడవు ఉందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ పొడవు ఉంది. 24 ఇంచుల వరకు మనం పెట్టుకుంటే సరిపోతుంది. 26 ఇంచుల వరకు కానీ 26 ఇంచులు పెట్టుకున్నా సరిపోతుందండి. అయితే అక్కడ క్లాత్ వచ్చి 30 ఇంచులు ఉంది. ఇంక పొడుగు పెట్టేయమన్నారు కాబట్టి నేను పెడుతున్నాను. మీకు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు మాత్రం మీరు కట్ చేసుకోండి, మిగతాది అవసరం లేదు. ఇప్పుడు పైన వేసే మనం బాడీ క్లాత్ చూద్దామండి. ఇదిగోండి, ఈ విధంగా మనకి క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసుకుని మధ్యలోకి మీరు కట్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ బాడీ ఫ్రాకు వెడల్పు లూజు ఎంతో చూద్దామండి. ఇక్కడ మనకి బాడీ లూజ్ వచ్చేసి వెడల్పు వచ్చి 16 ఇంచులు ఉంది. 19 ఇంచుల వరకు మీరు వదులుకోండి, మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పొడవు వచ్చేసి 11 ఇంచులు ఉంది. 12 తీసుకోండి. నార్మల్గా ఇక్కడ లూజు మనకి పొడవు పెంచమన్నారు కాబట్టి ఇదిగోండి, నేను ఇక్కడ 14 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. అంటే 13 ఇంచుల వరకు పొడవు ఉండాలి 12 సంవత్సరాల లోపు పిల్లలకి. 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోండి. టోటల్గా 14 ఇంచులు తీసుకోండి. ఇదిగోండి, క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మధ్యలోకి ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత దీన్ని ఈ విధంగా మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మిగతా పార్ట్ను కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసుకుని విడివిడిగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనం బాడీ ఫ్రాక్ ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని నెక్ మనకి పొడవు, షోల్డర్ లూజ్ ఇవన్నీ ఎంత ఉన్నాయో చూసుకుందామండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చి 5 ఇంచుల వరకు ఉంది. 4.5 ఇంచుల వరకు మీరు మార్క్ చేసుకోండి. పైకి మార్క్ చేసుకోండి 4.5 ఇంచుల వరకు. తర్వాత వెడల్పు వచ్చేసి మనకి నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు ఉంది. 2.5 కానీ 3 కానీ సరిపోతుందండి. ఇదిగోండి, 3కి మీరు మార్క్ చేసుకున్న పర్లేదు, 2.5 అయినా సరిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ షోల్డర్స్ వచ్చేసి 3 ఇంచులు, 3.5 తీసుకోండి. ఇదిగోండి, ఇక్కడ చంకభాగం దగ్గర 6.5 ఇంచుల వరకు మార్క్ చేసుకోండి. మామూలుగా 5 ఇంచుల వరకు సరిపోతుందండి 10 సంవత్సరాల పిల్లలకి. కానీ ఇక్కడ మనం 9 to 12 ఇయర్స్లో పిల్లలు అన్నాం కాబట్టి కంపల్సరీ మనకి 6.5 ఇంచుల వరకు అయితే చంకభాగం దగ్గర డ్రా చేసుకోవాలి. తర్వాత 1 ఇంచు పైకి ఇదిగోండి ఈ విధంగా రౌండ్ తీసుకోండి. తర్వాత నెక్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ నెక్ కూడా మనం ఫ్రంట్ లాగే బ్యాక్ నెక్ కూడా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బ్యాక్ నెక్ తీసుకోండి. మనకి బ్యాక్ నెక్ వచ్చి 3 ఇంచులు ఉంది. 2.5 వరకు మీరు మార్క్ చేసుకోండి. ఈ విధంగా మీరు మార్క్ చేసుకోండి. బ్యాక్ నెక్ అనమాట ఇది. ఈ విధంగా స్కేల్ ఉంటే మీరు స్కేల్తో డ్రా చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచు మాత్రమే మనం ఈ విధంగా మార్క్ చేసుకుని పైకి రౌండ్ అప్ తీసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇలా ఈ విధంగా పలక మెడ అంటారనమాట. ఈ నెక్ని ఈ విధంగా తీసేయండి, కట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ నెక్ కూడా ఈ విధంగా మీరు ఇలా రౌండ్ అప్ చేసుకున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత చంకభాగం దగ్గర ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇంతేనండి. ఇదిగోండి, ఇప్పుడు మనం బాడీ పొడవు చూద్దాం. 14 ఇంచుల వరకు పెట్టుకున్నాను. 12 సంవత్సరాల పిల్లలకి 14 ఇంచులు సరిపోతుందండి. తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మధ్యలోకి సమానంగా కట్ చేసుకుని పెట్టుకోండి.
ఇక్కడ మనకి జిప్ వేయడానికి మనం ముందుగా ఈ క్లాత్ని ఈ విధంగా ఎంత పొడవైతుందో అంత పొడవుని, వెడల్పు వచ్చేసి 3 ఇంచులు మీరు తీసుకోండి. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవడానికి, జిప్ వేయడానికి. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇదిగోండి తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా కుట్టుకోండి. తర్వాత రెండవ పార్ట్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా కుట్టుకోండి. ఇప్పుడు జిప్ వేసే ప్రాసెస్ మీరు జిప్ని ఇలా మామూలుగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసైనా మీరు స్టిచ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నార్మల్గా ఇలా పెట్టి నేను స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే పైన ఆల్రెడీ మనం నెక్ కుట్టుకుంటూ రావాలి కాబట్టి నేను ఫోల్డ్ చేయకుండానే జిప్ని ఈ విధంగా వేస్తున్నాను. మీకు ఆల్రెడీ మీరు నెక్ కుట్టేసుకొని ఉంటే కనుక జిప్ని ఫోల్డ్ చేసి వేసుకోండి. తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడు జిప్పు ప్లస్ తర్వాత మనం ఫోల్డ్ చేసిన క్లాత్ ఈక్వల్గా ఉండి కుట్టుకోవచ్చు. అలా కుదరదు, కొన్ని మాకు పైనుంచి కుదరదు అని అనుకుంటే కనుక ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇంకా రాని వారికి, కొత్త వారికి అయితే ఈజీగా జిప్ వేసుకోవచ్చండి. ఈ విధంగా పెట్టుకుని మనం ఫోల్డ్ చేసిన క్లాత్ జిప్పు కూడా 2 ఈక్వల్గా ఉండాలి. ఇదిగోండి ఇలా సమానంగా ఉండాలి. జిప్పు బయటికి రాకుండా ఈక్వల్గా ఉండేలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఏది లెఫ్ట్ సైడ్ అండి, లెఫ్ట్ సైడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. తర్వాత రైట్ సైడ్ జిప్పు మనకి జిప్ వేయడానికి సన్నని అంచులా ఉంది కదండి జిప్కి, అది కొంచెం మనకి బయట ఉండి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. పైనుంచి కాకుండా సేమ్ లెఫ్ట్ సైడ్ ఉన్న జిప్పే రైట్ సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో కింది వైపు నుంచి వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి జిప్పు ఈ విధంగా రావాలి. తర్వాత ఈ బ్యాక్ సైడ్ చిన్న కుట్టు వేసేసుకోండి. క్లాత్ని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. బాడీ పార్ట్ని ఇదిగోండి షోల్డర్ మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక 1/2 ఇంచుకి ఇదిగోండి ఇక్కడ మనకి పొడవు వచ్చేసి 4.5 ఇంచుల వరకు ఈ విధంగా మీరు డాట్స్ వేసుకోండి. 4 వైపులా ఒక 1/2 ఇంచు వెడల్పు ఉంటే సరిపోతుంది అనమాట. 1/2 ఇంచు నుంచి జస్ట్ 0కి అనమాట. ఈ విధంగా 4 వైపులా మీరు డాట్స్ వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ షోల్డర్ మనం జాయింట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసేసుకుని ఇలా జాయింట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ జాయింట్ చేసుకున్న తర్వాత మనం నెక్ వేసుకోవాలన్నమాట. నెక్ ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచు వరకు ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకోండి. పొడవు మనకి ఎక్కువగా కావాలి కాబట్టి ఒక 2-3 పీసుల్ని మీరు కట్ చేసుకుని జాయింట్ చేసుకోండి. తర్వాత ఇదిగోండి ఈ విధంగా స్టార్టింగ్ ఇక్కడ ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసుకోండి. వెనక్కి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా మనకి ఇక్కడ ఆమ్ రౌండ్ ఇలా ఈ విధంగా రౌండ్ తీసేటప్పుడు ఇలా ఖచ్చితంగా మీరు చిన్నగా కుచ్చులు పెట్టుకుని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ రావాలి. షోల్డర్ దగ్గర అవసరం లేదు. తర్వాత మళ్ళీ నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి కార్నర్ దగ్గర కూడా ఒక ఫోల్డ్ చేసుకుని పాదాన్ని ఇలా పైకి పెట్టి ఇదిగోండి ఈ విధంగా ఈ క్లాత్ని ఇలా మళ్ళీ స్ట్రైట్గా తీసుకోవాలి. ఇదిగోండి ఎక్స్ట్రా మనం ఫోల్డ్ చేసిన క్లాత్ని అలా వదిలేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోండి. అప్పుడే మనకి నెక్ అనేది బాగా వస్తుంది అన్నమాట. మనకి ముడతలుగా రాకుండా కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇదిగోండి ఇలా పాదాన్ని ఇలా పైకి పెట్టి మళ్ళీ ఈ విధంగా క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. షోల్డర్ దగ్గర కానీ స్ట్రైట్గా నెక్ బాగున్న చోట మనకి కుచ్చులు అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ రౌండ్ తిప్పేటప్పుడు బ్యాక్ నెక్ మనం రౌండ్ తీసుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా చిన్నగా ఒక 1/2 ఇంచులో కుచ్చులు పెట్టుకుంటూ వెనక్కి ఈ విధంగా చివర్లో ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అన్నమాట మనకి. ఇలా వస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ మొత్తం నెక్కి ఇలా టక్స్ పెట్టుకోవాలండి. టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్ అనేది నీట్గా బాగా వస్తుంది, ముడతలుగా లేకుండా. తర్వాత క్లాత్ని ఈ విధంగా పైకి తీసుకుని ఇలా 2 వైపులా ఈ విధంగా పైకి తీసుకుని మనం యాడ్ చేసిన క్లాత్ ఫుల్గా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇదిగోండి నెక్కి లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా బ్యాక్ నెక్ దగ్గర నుంచి మొత్తం కూడా నెక్ అంతా రౌండ్గా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ రావాలి. ఇదిగోండి తర్వాత ఇలా మనకి ఇలా నెక్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. తర్వాత చంకభాగం దగ్గర కూడా వేయడానికి ఈ విధంగానే 1 ఇంచు క్లాత్ని కట్ చేసుకుని ఈ విధంగా చంకభాగం దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర
ఇదిగోండి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని షోల్డర్ దగ్గర మనకి ఫోల్డింగ్ అవసరం లేదనమాట. ఇక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత టక్స్ కూడా ఇచ్చుకోండి. ఇక్కడ క్లిప్ మిస్ అయిందనమాట. నెక్ లాగే మనకి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి శంఖభాగంలో ఈ విధంగా క్లాత్ని యాడ్ చేసినప్పుడు ముందుగానే టక్స్ కూడా పెట్టుకోండి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అనమాట. నీట్గా మనకి ఇదిగోండి వచ్చింది. తర్వాత ఇదిగోండి కింద వైపు ఉన్న బాడీ ఫ్రాక్కి మనం ఈ విధంగా యాడ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం, కుచ్చులు పెట్టుకుందాం. ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకుని తర్వాత మన వైపు ఒక ఫోల్డ్ని, పై వైపుకి ఒక ఫోల్డ్ని వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ సరిపోతుందండి. ఫోల్డింగ్ మనకి ఒక 1/2 ఇంచ్ కానీ ఇంచు కానీ ఇలా మీకు క్లాత్ని బట్టి అనమాట. ఇదిగోండి ఈ విధంగా మన వైపుకి తర్వాత పై వైపుకి ఈ విధంగా కుచ్చు పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా కుచ్చులు పెట్టుకుని ఈ విధంగా కుట్టుకుని రావాలి. ఇదిగోండి మనకి ప్రిల్స్ అనేవి మనకి కుచ్చులని ఈ విధంగా వస్తాయి యూనిఫామ్కి. ఇదిగోండి తర్వాత ఇక్కడ టాకాలు వేసేసుకోండి. ఎలా అంటే బెల్ట్ పెట్టుకోవడానికి ఇదిగోండి ఇక్కడ 4 ఇంచుల వరకు మీరు మార్క్ చేసుకోండి. 4-4.5 ఇంచుల వరకు మీరు మార్క్ చేసుకోవచ్చు బెల్ట్ పెట్టుకోవడానికి. ఇక్కడ 4 ఇంచుల వరకు ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. వెడల్పు 1.5 ఇంచున్నర సరిపోతుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుని ఇదిగోండి ఇలా లోపలికి 2 మడతలుగా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇదే సైజులో ఒక 4 నాడాలని మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. తర్వాత ఇక్కడ బాడీ దగ్గర మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా రఫ్ చేసుకుని మళ్ళీ మనం మార్క్ చేసిన చోట ఇదిగోండి ఈ విధంగా రెండో వైపు కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ విధంగా 4 నాడాలని మనం కరెక్ట్గా మనం డాట్స్ వేసుకున్నాం కదండి, అక్కడి నుంచి మనం ఇవి ఈ బెల్ట్ పెట్టుకోవడానికి వేసుకోవాలి. తర్వాత సైడ్ అటు ఇటు కూడా మనం ఎంత లూజ్ అయితే ఉందో మనకి బాడీ ఆది ప్రకారం ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ లూజ్ మనం 16 ఇంచులు అని అనుకున్నాం కదా కొలుచుకున్నప్పుడు, దాని ప్రకారం మీరు స్టిచ్ చేసుకోండి. తర్వాత చివరిన ఇదిగోండి ఫోల్డ్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా సన్నని మడతని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోండి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మీకు ఎంతవరకు కావాలో పొడవు అంతవరకు చూసుకుని మొత్తం అంతా కూడా ఇదిగోండి వెడల్పు అయితే మనకి 3 ఇంచుల వరకు మడత పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు అటు ఇటు కూడా మనం సైడ్లు జాయింట్ చేసుకోవాలండి. ఇదిగోండి మిగతా రైట్ సైడ్ ఉన్న పార్ట్ను కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఇంతేనండి మనకి స్కూల్ యూనిఫామ్ 9 to 12 ఇయర్స్ లోపు పిల్లలకైతే మనకి ఈ విధమైన కొలతలతో కరెక్ట్గా మనకి సరిపోతుందన్నమాట. సో రానివారు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేసేయండి. ఇదిగోండి మనకి బాడీ పొడవు వచ్చేసి 11 ఇంచులు, వెడల్పు వచ్చేసి 16 ఇంచులు, షోల్డరు 3 ఇంచులు మనకి కరెక్ట్గా సరిపోయిందండి. ఇక్కడ నేను ఫస్ట్ బాడీ పొడవు ఎంత ఉందో అంతా తీసుకుని మిగతాది కట్ చేశాను. తర్వాత మళ్ళీ కావాలని యాడ్ చేశానండి. అది ఎందుకని నేను వీడియో చెప్పలేదన్నమాట. సో ఇంతేనండి. నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.